ఆగు అవి సమ్ 252 ఇండ్లు 280 ఇండ్లు అవి సంథింగ్ ఎక్కువ ఉన్నాయి. దాని మీద విచారణ చేపట్టి బఫర్ జోన్లో ఉంటే మాత్రమే. కేవలం తిరుపతి రెడ్డి ఇల్లు ఉన్నదా అక్కడ? కేవలం తిరుపతి రెడ్డి ఇల్లు ఉన్నదా? కూల్చేస్తే 250 ఇండ్లు కూల్చేయాలి కదా. పొంగులేటి శ్రీనివాస్ గారి నీకు దాని తర్వాత నువ్వు ప్రెస్ మీట్లే చూడలేదా? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు బాగానే ఉంది, కానీ ఒకసారి మీరు ఎంతసేపు అధికారంలో ఉన్నావు లేదంటే హంగులు ఆర్భాటాలు కాకుండా పేద ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ గోడులు కూడా వింటే బాగుంటదేమో. తప్పకుండా నువ్వు ఈరోజు చెప్పావు కాబట్టి నేను చెప్పినవని కాదు, మాకు తెలుసు. మేము కూడా చెప్తున్నాం, ప్రభుత్వం కూడా చెప్తుంది. ఆ రోజు ఎవరైతే అధికారులు ఇలాంటి పర్మిషన్లు ఇచ్చి కట్టడాలు చెప్తున్నా ఎంత దారుణం అంటే, కనీసం వాళ్ళు గ్యాస్ పొయ్యిల మీద లేదంటే కట్టెల పొయ్యిల మీద అన్నం వండుకుంటే అన్నం గిన్నె తీసే టైం కూడా ఇవ్వలేదని కొంతమంది పేజ్. అబద్ధం ఇది, అబద్ధము. 20 రోజుల ముందు ఆల్రెడీ చెప్పినాయి అందరికి. 20 రోజుల ముందు నోటీసులు ఇచ్చినాయి. తప్పు పేదల మీద ఎందుకు ఇంత కక్షపూరితంగా మళ్ళీ దీన్ని డైవర్షన్ చేసి మాట్లాడక. 20 రోజుల ముందు ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు అప్పటికి కూడా ఇప్పుడు నేను హైడ్రా వచ్చి కూల్ చేస్తుంది అని ఇంటి దగ్గర నిలబడిన దాకా లోపల వండుకొని కూర్చుంటా అంటే తప్పు కదా. నేను దాన్ని ఎంకరేజ్ చేయను, సమర్థించాను, దాన్ని నేను ఒప్పుకోను కూడా. కానీ 20 రోజుల సమయం ఇచ్చినప్పుడు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోవాలి కదా. ఎక్కడైతే మళ్ళీ ప్రభుత్వం వచ్చి 10 రోజుల్లో ఖాళీ చేయాలి, లేదంటే 10 నిమిషాల్లో ఖాళీ. నువ్వు ఇప్పుడే అంటే వండేదాకా కూడా పొయ్యి మీద గిన్నె దించేదాకా. పేద ప్రజలు నిజంగా చాలా మంది సఫర్ అయిన దాఖలాలు రండి, నేను ఆఫ్లైన్ లో 100 చూపిస్తాను మీకు. అది ఎవరు అక్కడ ఉండమని చెప్పిండ్రు వాళ్ళకి చెప్పండి. తప్పా కాదా? అక్రమంగా నాలాల మీద గుడిచెలో ఇంట్లో కట్టుకొని ఉంటే తప్పా కాదు, అది నాకు చెప్పు. మరి ఇప్పుడు ఒకవేళ దాన్ని క్షమించిన తప్పెట్లయితుంది? గతంలో జరిగిన రియల్ నువ్వేంటివి పేద ప్రజలను ఇటువంటి అటు డైవర్ట్ చేస్తూ నువ్వేమన్నా పేద ప్రజలు అంటే నేను దానికి ఆన్సర్ చెప్పినా. నువ్వు రియల్ ఎస్టేట్ అవును బరాబర్ అందరిని గుంజాలి. ఇప్పుడు అందరిని గుంజాలి. నేను ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నా, అందరినీ తీసుకురావాలి. ఏ రియల్ ఎస్టేట్ దొంగలైతే ఇలాంటి అనుమతులు గతంలో ప్రభుత్వాలు ఇచ్చినా అంతకుముందు 20 ఏళ్ళు 30 ఏళ్ల కింద జరిగిండొచ్చు, మా ప్రభుత్వంలో కూడా జరిగిండొచ్చు. తప్పిదాలు జరిగింది, దాన్ని సమర్థిద్దామా ఇప్పుడు ఎంకరేజ్ చేద్దామా? నువ్వే నాకు చెప్పు. అందరం కలిసి స్వచ్ఛందంగా దీన్ని ఎంకరేజ్ చేద్దాం. స్వచ్ఛందంగా 700కు పైగా చెరువులు ఉండే అని వినికిడి మన హైదరాబాద్ మహానగరానికి. మరి ఇప్పుడు అది 100లలో ఉన్నాయా ఫింగర్స్లలో ఉన్నాయా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది హైడ్రాకి ఫుల్ పవర్స్ ఇస్తూ నిన్న జీవోల్ని జారీ చేయడం జరిగింది. కాబట్టి ఎవరైనా ఉండనియండి, నా తన మన వద్దు. మన ఇప్పుడే అంటే పేదోళ్ళందరూ అవస్థ పడుతున్నారు అని అంటే ఎవ్వరు కూడా తప్పుడు కట్టడాలు చేసుకోవద్దు దయచేసి. ఇప్పుడు కూడా గతంలో జరిగింది ఏదో జరిగింది, ఇప్పుడు కూడా చాలా మంది భయపడుతున్నారు. ఎక్కడ కూడా బఫర్ జోన్లో కానీ ఇక్కడ కానీ కట్టుకోవద్దనే ఆలోచన అందరికి ఒక మెంటల్గా డిసైడ్ అయిపోయిండ్రు. భయం ఒకటి వచ్చేసింది, ఆ భయం ఉండాలి. ఎందుకంటే ప్రభుత్వము అన్నా ప్రకృతి అన్నా భయం ఉండాలి, రెండు ఉండాలి. ప్రభుత్వం అంటే ఏ విధంగా భయం ఉండాలి? తప్పుడు పనులు చేసినప్పుడు భయం ఉండాలి. ఎందుకంటే చట్టాన్ని ఎవరు తప్పించుకునేది, చట్టం ఎవరికి చుట్టం కాదు అనేది ఆలోచన చేయాలి. ఎవరన్నా ఉండనియండి, నేను చెప్తున్నా మా పార్టీలో ఎవరన్నా ఉంటే కూడా కూల్చే. మేము ఎవ్వరం కూడా యాక్సెప్ట్ చేస్తలేం దాన్ని. మేము అందరం చెప్తున్నాం, ఓపెన్గా చెప్తున్నాం. చాలామంది చెప్తున్నారు, మీరు అన్నట్లు పొంగులేటి గారు కూడా చెప్పినారు, అది ఒక్క ఇటుక కూడా బఫర్ జోన్లో ఉంటే కూల్చేయండి. నేను రాను అక్కడికి, నేను వస్తే మళ్ళీ అధికారులకు ఆదేశించిన అంటారు, మీకే అధికారులకు అప్పచెప్తే మీరే పోయి కూల్చేసుకోండి అన్నారు. ఎవరన్నా ఉండండి, ఎవరికి నోటీసులు వచ్చినా అది ప్రభుత్వానికి విరుద్ధంగా అక్రమ కట్టడాలు ఎక్కడున్నా కూడా డెఫినెట్గా స్వాగతిస్తాం. ఎవరు వీలు వాళ్ళని అందరి ప్రభుత్వంలో, నేను మా ప్రభుత్వంలో జరగలేదు శుద్ధ పూసలని నేను అనను, మా ప్రభుత్వంలో కూడా గతంలో జరిగి ఉంటుంది. కానీ అత్యధికంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే జరిగింది అనేది చాలామంది చెప్తారు. అంతెందుకండి, ఇప్పుడు ఉప్పల్ బగాయత్లో మూసి కాల్వనే మూసేసారు. కొన్ని ఎకరాలు అక్కడ మొత్తం కాల్వని నాలాను మూసేసి లెవెల్ చేసేసారు. నేను పోయినా అక్కడికి ఒకసారి, ఆర్గనైజేషన్స్కి ఇచ్చిండ్రు అక్కడ 3 ఎకరాలు 5 ఎకరాలు అట్లా ఇచ్చేసారు. నువ్వు నాలానే మూసేస్తావా ఏకంగా? మరి మురికి నీళ్ళు అంతా ఎక్కడ పోవాలి హైదరాబాద్వి? మరి ఇప్పుడు అట్లాంటి వాటిలు అనేది అన్నిటి మీద అయితే చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది కదా, తప్పదు కదా. అట్లా ప్రభుత్వం తప్పులు చేసి డైరెక్ట్ ప్రభుత్వమే పూర్తి చేసింది, మొత్తం నాలాను పూర్తి చేసింది. నాలాను పూర్తి చేసినప్పుడు కొన్ని 100ల సంవత్సరాల నుంచి మూసి నీళ్లు కింద ఉండి ఉంటాయి, మురికి నీళ్లు. రేపు ఈ పొద్దున కన్స్ట్రక్షన్స్ ఆర్గనైజేషన్స్కి ఇచ్చి వాళ్ళకి ఇచ్చినప్పుడు బోర్లు వేస్తారు, బోర్లు వేసి అవే నీళ్ళు తాగుతారు కదా. మురికి నీళ్ళే రేపు పొద్దున అనారోగ్యానికి కారణమవుతాయి కదా. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇట్లాంటివి ఎన్నో చేసిండ్రు. ఏ అంశం తీసుకున్నా కూడా ఇంత క్షుణ్ణంగా అనర్గళంగా అంతిమంగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్తుంటారు కదా. అయితే మీకంటే వయసులో చాలా చిన్న ఇప్పుడున్న శాసనసభ్యులు కొంతమంది
పర్ణికా రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, యశస్విని కావచ్చు, ఇలా రోహిత్ లాంటి వాళ్ళు కావచ్చు, ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు వ్యక్తిగతంగా అడుగుతున్నాక, ఇది పార్టీలకు కాదు, కాంట్రవర్సీ కాదు, మీకు ఎప్పుడు అనిపించలేదు అరే మనం కూడా చట్టసభలలో ఉంటే? మనం కూడా కాదు, నాకు మిస్ అయింది కాబట్టి బాధలో ఉంటాం కదా డెఫినెట్ గా. నేను ఆ రోజు గ్యాలరీలో నుంచి వాళ్ళందరినీ ప్రమాణ స్వీకారం చేస్తుంటే చూసిన, ఇక్కడ కాదు నేను అక్కడ కూర్చోవాలి అనేది అనుకున్నాం కదా, అనుకున్నాం కదా. మనకు అర్హత కూడా ఉండే కదా, మనం చివరి వరకు కూడా పోరాడినాం కదా టికెట్ కోసము. డెఫినెట్గా ఆ స్థానంలో మనం కూర్చోవాలి, కష్టపడినాం. ఇన్స్టెంట్గా నాకు ఏదో నేను పారాషూటో లేకపోతే నా కమ్యూనిటీ పక్కన పెట్టుకోనో నా సామాజిక వర్గం పక్కన పెట్టుకోనో టికెట్ అడగలేదు. జెన్యున్గా నేను పార్టీకి వర్క్ చేసిన, ప్రజల మధ్యలో ఉన్నా, అందరితోనే ఉన్నా, సఖ్యతతోనే ఉన్నా, డెడికేటెడ్గా వర్క్ చేసిన. ఉండాలనే ఆశ ఎవరికైనా ఉంటుంది కదా, ఒక రాజకీయ నాయకుడిగా అంచెలంచెలుగా ఎదగాలనే ఉంటుంది కదా ఎవరికైనా. ఫైనల్ డెస్టినేషన్ ఏంది, అసెంబ్లీ లేకపోతే లోక్సభ. ఉంటుంది, ఎప్పుడో ఒక రోజు ఉంటుంది కదా, ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. విశ్వాసం లేకుండా ఇరువరకు అయితే రాలేము. నమ్మకం అన్నిటికన్నా ముఖ్యంగా మన మీద మనకు నమ్మకం ఉండాలి. పని చేస్తున్నాము, పని చేసుకుంటూ పోతున్నాం, అదృష్టం కలిసి వస్తే వస్తుంది. ఇక్కడ అన్నిటికన్నా ఇంపార్టెంట్ మనం అన్ని కోరికలు కోరుకుంటాం, ఈ డెస్టినీలో రాసి ఉండాలి. మీ నియోజకవర్గంలో మీ వ్యక్తిగత అభిమానులు కావచ్చు, మిమ్మల్ని అభిమానించే కొంతమంది కార్యకర్తలు, సుజాతక్క ప్రతిపక్షాలు ఉన్నప్పుడు బాగా సమయం ఇచ్చేది, మాతోనే కలిసి తినేది, లేదా మాకు బాగా టైం ఇచ్చేది, ఇప్పుడు అంత ఇవ్వలేకపోతుంది. ఎప్పుడైనా అందరితో కలిసే ఉంటాను నేను. ఇప్పుడు ఎందుకు టైం ఇవ్వలేని చెప్పి, ఇప్పుడు నాకేం పెద్ద పనులు ఉన్నాయని. అప్పుడు ప్రతిపక్షంలో పొద్దున్న లేస్తే రాత్రి వరకు ప్రతిపక్షంలో మాట్లాడాల్సి వచ్చేది. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాము, ఆచితూచి పని చేయాల్సి వస్తుంది. కొంత సమయాన్ని నిజంగా చెప్పాలంటే వాస్తవంగా కాస్త నా కొడుకు పెళ్లి విషయాలలో వాటిలో బిజీ ఉన్నా, అంతే తప్పించి నేను ఎవ్వరికి కూడా అవాయిడ్ చేయను, అందరితో కలిసి ఉంటాను. ఇదేమి ఈరోజు మొదటి స్టెప్ ఎక్కిన, నేను చివరి స్టెప్ ఎక్కాల్సింది ఉంది కదా, చాలా ఉంది కదా. అఫ్కోర్స్ అభిమానంతో వాళ్ళు ఫీల్ అవుతున్నారు అంటే నేను కూడా చాలా సంతోషిస్తున్నా. అంటే నాకు కూడా కొంత ఉన్నారు అనే ఫీలింగ్ కూడా వస్తుంది. డెఫినెట్గా అందరితో కలిసి ఉంటాను, నాకు అలాంటిది ఏం లేదు. నేను డౌన్ టు అర్త్ అందరితో ఉంటాను. కాంగ్రెస్ పార్టీ పరిపాలనని ఉద్దేశిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంచి సందేశం ఇవ్వాలి మా ఛానల్ తరపున అధికార పార్టీ నాయకురాలుగా అంటే ఏం చెప్తాను? అంచెలంచెలుగా ఎదగాలని కోరుకున్న దానిలో నేను ఒకదాన్ని. అన్నిటికన్నా ముఖ్యంగా సిగ్నేచర్ స్టూడియోతో మాకు మీ ఎండి గారితో కానీ అందరితో మాకు వ్యక్తిగతమైనటువంటి పరిచయాలు ఫస్ట్ నుంచి ఉన్నాయి. ఒకటి, ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు మీ ఛానల్ స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం వచ్చే వరకు మీరు కూడా అంటే ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం నుంచి ఈనాటి ప్రభుత్వం వరకు తప్పుల్ని నిలదీయండి, తప్పుల్ని మాట్లాడండి, సూచనలు ఇవ్వండి, జెన్యూన్గా పనిచేయండి. అంచెలంచెలుగా ఇంకా ఎదగాలని కోరుకుంటాం. ఈరోజు ఈ స్థాయికి వచ్చిందంటే డెఫినెట్గా ఆ స్థాయిలో పనిచేసారు కాబట్టి వచ్చారు. ఇంకా మంచి స్థాయిలో ఎదగాలనేదే కోరుకుంటాం. ఎందుకంటే వ్యక్తిగతమైనటువంటి అభిమానం కూడా మీ ఛానల్కి ఉంది మాకు. కాబట్టి తప్పకుండా దేవన్ నుంచి అభిమానించేటటువంటి నాయకురాలలో ప్రధానంగా మీ పేరు కూడా ఉంటుంది అక్క. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా అడగంగానే లేదు మాకు తప్పకుండా టైం ఇవ్వాలని చెప్పి వచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అక్క. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్.